ఏఐ ఈజ్ డేంజరస్. ఇది నేను కాదు. నోబెల్ ప్రైజ్‌ని సాధించినటువంటి గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా పిలువబడి, అలాగే న్యూరల్ నెట్వర్క్స్‌కి ఫౌండేషన్ ఏసిన జెఫ్రీ హింటన్ గారైతే చెప్పారు. ఆయన 10 ఇయర్స్ పాటు గూగుల్‌లో వర్క్ చేసి, తర్వాత రిజైన్ చేసి, ఈ స్టేట్మెంట్ అయితే చేశారు. ఆయన అలా చేయడానికి గల కారణం ఏంటి? అలాగే ఆయన అబ్జర్వేషన్స్ ఏంటి? అనేది మనం కొన్ని రియల్ టైమ్ కేస్ స్టడీస్ ద్వారా అర్థం చేసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది గైస్. మీరు గనుక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ ఇన్ 1970s అండ్ 80స్‌లో కంప్యూటేషనల్ పవర్ అలాగే కంప్యూటర్ కెపాసిటీస్ అప్పట్లో సైంటిస్ట్‌కి తెలిసేది కాదు. వాళ్ళేమని బిలీవ్ చేసేవాళ్ళంటే ఏఐ అంటే మనం ఒక ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ లాజిక్ అండ్ రూల్స్ ఇస్తే, ఆ రూల్స్‌కి అనుగుణంగా అది వర్క్ చేస్తే దాన్ని ఏఐ అనేలాగా వాళ్ళు నమ్మేవాళ్ళు. కానీ హింటన్ గారు మాత్రం ఒక ఏఐ అంటే ఒక హ్యూమన్ బ్రెయిన్‌ని రెప్లికేట్ చేసే విధంగా ఉండాలి అనే విధంగానే ఆయన ఆలోచించేవాళ్ళు. అనే విధంగానే ఆయన వర్క్ చేసేవాళ్ళు. ఆయన దగ్గర దగ్గర 40 ఇయర్స్ పాటు వర్క్ చేశారు. ఇదే దాని మీద. ఈ ఐడియా ఏదైతే హింటన్ గారికి ఉందో అప్పట్లో సైంటిస్ట్ నమ్మేవాళ్ళు గాదు. ఎందుకంటే ఇది ఒక అసాధ్యమైనది లాగానే వాళ్ళకి కనిపించింది. ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసే విధంగా హింటన్ గారికి ఒక ఛాన్స్ అయితే వచ్చింది. అదే ఇమేజ్‌నెట్ అనే కంటెస్ట్. ఆ ఇమేజ్‌నెట్ అనే కంటెస్ట్‌లో హింటన్ గారు అలాగే ఆయన ఫెలోమేట్స్, ఆయన రీసెర్చ్ సెంటర్‌లో ఉన్న ఫెలోమేట్స్ జాయిన్ అయ్యి ఒక మోడల్‌నైతే తయారు చేశారు. ఆ మోడల్ పేరే అలెక్స్‌నెట్. ఈ అలెక్స్‌నెట్ అనేది ఇప్పుడున్న చాట్ జీపీటీ, అలాగే జెమినీ వీళ్ళు యూజ్ చేసిన మోడల్స్ అన్నిటికి ఫౌండేషన్ లాగా నిలబడింది. ఈ అలెక్స్‌నెట్ ఏంటంటే 40% బెటర్ ప్రొటెక్షన్‌తో వర్క్ చేసింది. ఈ ఇమేజ్‌నెట్ డేటా సెట్ మీద. అసలు ఈ ఇమేజ్‌నెట్ డేటా సెట్ ఏంటంటే బేసిక్‌గా కొన్ని లాక్స్ ఆఫ్ ఇమేజెస్ కలెక్ట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ కింద ఆ ఇమేజెస్‌ని ఎప్పుడైతే మనం ఏఐ మోడల్‌కి చూపిస్తామో అప్పుడు అది కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేస్తుందా చేయదా అనేదే కంటెస్ట్. అలెక్స్‌నెట్ వచ్చేసి రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసేసింది. చాలా పర్ఫెక్ట్‌గా వర్క్ చేసింది అప్పట్లో 2012లో. సో, తర్వాత 2024లో జెఫ్రీ హింటన్ గారికైతే నోబెల్ ప్రైజ్ అయితే వచ్చేసింది. 2013లో ఏమైందంటే గూగుల్ వచ్చేసి జెఫ్రీ హింటన్ గారి యూనివర్సిటీ స్టార్టప్ ఏదైతే ఉందో ఆయన్ని అలాగే ఆయన స్టార్టప్‌లో వర్క్ చేసే రీసెర్చర్స్‌ని అందరిని కూడా ఆ టాలెంట్ అందరిని హైర్ చేసుకొని గూగుల్ బ్రెయిన్‌లో హైర్ చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆయన దగ్గర దగ్గర 10 ఇయర్స్ పాటు అక్కడే వర్క్ చేశారు. బోత్ కార్పొరేట్ అలాగే ఆయన అకాడమిక్ రీసెర్చ్ వర్క్ 2 కంటిన్యూ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఆయన కంప్లీట్ చేశారు. కానీ 2023లో ఆయన ఎప్పుడైతే చాట్ జీపీటీ 4 మోడల్‌ని ట్రై చేశారో అప్పుడు ఆయనకైతే ఒక క్వెషన్ వచ్చింది. నేను తయారు చేసిన ఈ న్యూరల్ నెట్వర్క్ నిజంగా మంచికేనా? విధ్వంసం చేయబోతుందా అనే క్వెషన్ అయితే ఆయనకొచ్చింది. ఆయన జీపీటీ 4ని ఏం క్వెషన్ అడిగారో తెలుసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపోస్ట్, హీప్ అండ్ ఆటమ్ బాంబ్? ఈ క్వెషన్‌కి మన దగ్గర ఆన్సర్ ఉంటుందా? కానీ జీపీటీ 4 మాత్రం పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేసింది. అప్పుడే ఆయనకైతే అనిపించింది చాలా విధ్వంసాలైతే జరుగుతాయి. చాలా డేంజర్స్ రాబోతున్నాయి ఏఐ వల్ల అని ఆయనకనిపించింది. సో, ఆయనకి ఇలా అనిపించిన వెంటనే ఆయనేం చేశారంటే, ఇప్పుడు నేను ఏఐ గురించి బ్యాడ్‌గా స్టేట్మెంట్స్ చేస్తే, ఇప్పుడున్న కార్పొరేట్ రేస్‌కి బ్యాక్ ఇన్ 2023 ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ ద్వారా చాట్ జీపీటీ బయటకొచ్చింది. ఇప్పుడు గూగుల్ కూడా బిజినెస్‌లో ముందరికెళ్ళాలి అంటే జెమినీని ముందరికి తీసుకురావాలి. సో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు నేను ఏ స్టేట్మెంట్ చేసినా అది గూగుల్ స్టాక్‌కి ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పేసి ఆయన అప్పుడు రిజైన్ చేసేసి బయటకొచ్చేసి ఈ స్టేట్మెంట్ అయితే చేశారు. ఆయన అబ్జర్వ్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్, అబ్జర్వ్ చేసిన కొన్ని కేస్ స్టడీస్ మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. జెఫ్రీ హింటన్ గారైతే ఒకటి అబ్జర్వ్ చేశారు. గూగుల్, మెటా అండ్ మైక్రోసాఫ్ట్ మధ్య రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బిజినెస్ అలాగే ఒకరి ప్రొడక్ట్స్‌ని మించి ఇంకొకరి ప్రొడక్ట్స్ ఉండాలి అనే విధంగా. కానీ ఎప్పుడెప్పుడైతే మనం ప్రొడక్ట్‌ని రిలీజ్ చేస్తామో ఆ ప్రొడక్ట్ ఏఐ వాల్యూస్, ఏఐ ఎథికల్ వాల్యూస్ అలాగే స్ట్రెస్ టెస్ట్ అలాగే అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఒక ప్రొడక్ట్‌ని రిలీజ్ చేయాలి. బ్యాక్ ఇన్ 2016 మైక్రోసాఫ్ట్ అయితే టే అనే చాట్‌బోట్‌ని రిలీజ్ చేసింది యూఎస్‌లో. యూఎస్‌లో 19 ఇయర్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న టీనేజర్స్‌ని టార్గెట్ చేస్తూ సేమ్ వాళ్ళలాగే ఇది కూడా చాట్ చేసే విధంగా దీన్ని తయారు చేసి, వాళ్ళు ఏమైతే దీన్ని మెసేజ్ చేశారో ఇది కూడా అలాగే మెసేజ్ చేసే విధంగా దీన్ని ట్రైన్ చేసి దీన్నైతే రిలీజ్ చేశారు. కానీ వితిన్ 16 అవర్స్‌లోనే ఈ టే చాట్‌బోట్‌ని షట్ డౌన్ చేయాల్సొచ్చింది. మెయిన్ రీజన్ ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైతే ఈ చాట్‌బోట్ బయటకొచ్చిందో దీనికంతా హేట్రెడ్, సెక్షువల్ కామెంట్స్
రేసిస్ట్ కామెంట్స్‌తో ఫీడ్ చేశారు. ఎప్పుడెప్పుడైతే ఆ డేటా అంతా ఈ టే చాట్‌బోట్‌లోకి రావడం మొదలుపెట్టిందో, టే చాట్‌బోట్ కూడా సేమ్ అలాగే వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టింది. సో, దీనివల్ల మీడియాలో అండ్ ఎవ్రీవేర్ తీవ్రమైన బ్యాక్‌స్లాష్ అయితే వచ్చింది. అలా రావడం వల్ల వాళ్ళు జస్ట్ 16 అవర్స్‌లోనే షట్ డౌన్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, సేఫ్టీ మెజర్స్, అలాగే సెక్యూరిటీ టెస్టింగ్, అలాగే స్ట్రెస్ టెస్టింగ్ అండ్ ఎథికల్ వాల్యూస్ వీటిలన్నిటి మీద కూడా టెస్టింగ్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఏఐ మోడల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, హ్యూమన్ బీయింగ్స్ ఏదన్నా ఒక దాని మీద నేర్చుకోవాలి అంటే కొన్ని ఇయర్స్ పడుతుంది. కొన్ని జనరేషన్స్ పడుతుంది. ఒక్కొక్కసారి కొన్ని నేర్చుకోవాలంటే. కానీ ఏఐ మోడల్స్ అలా కాదు. ఈజీగా ఒకదాని నుంచి 10, 100, థౌసండ్స్, లాక్స్‌లో కూడా నేర్చుకునేస్తాయి ఇన్‌స్టంట్‌గా. అది వాటి కెపాసిటీ. ఎప్పుడు కూడా హ్యూమన్ వచ్చేసి ఏఐ కంటే స్మార్టర్‌గా ఉండాలి కానీ ఏఐ హ్యూమన్ కంటే స్మార్టర్‌గా ఉంది అంటే అది హ్యూమన్ బీయింగ్స్‌కి మంచిది కాదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫేక్స్ అయితే చాలా పెరిగిపోయాయి. ఈ డీప్ ఫేక్స్ వల్ల ఏమంటే సేమ్ వాయిస్ అలాగే సేమ్ ఫేస్ రెప్లికేట్ చేస్తూ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ చాలా స్కామ్స్ అలాగే చాలా ఇన్సిడెంట్స్‌ని కూడా ముందరకొచ్చాయి. వన్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్ వచ్చేసి యూఎస్‌లో జరిగిన ఎలక్షన్స్ అనమాట. జో బైడెన్ ఫాలోవర్స్‌కి నియర్లీ 5,000-25,000 మెంబర్స్‌కి ఒక వాయిస్ మెసేజ్ అయితే ఎళ్ళింది. సేమ్ జో బైడెన్ లాగే మాట్లాడుతుంది. అండ్ ఏమని చెప్తుందంటే జస్ట్ ఇంక 2 డేస్ ఎలక్షన్స్ ఉంది అనంగా మీరిప్పుడు ఈ 2 డేస్‌లో ఎలక్షన్‌కి మీరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. నవంబర్‌లో వచ్చే ఎలక్షన్స్‌లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనే విధంగా వాయిస్ నోట్ ఉంది. ఆ వాయిస్ నోట్ వల్ల ఎంత మిస్‌కాలిక్యులేషన్ ఒకవేళ ఎవరైనా వాయిస్ నోట్ నిజం అని నమ్మి ఓట్ వేయకుండా పోతే అది లాసే కదా! సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద డీప్ ఫేక్. సో, ఇలాంటి డీప్ ఫేక్స్ కూడా పెరిగిపోతాయి అని చెప్పేసి ఆయనైతే బాధపడ్డారు. నెక్స్ట్ 4 వచ్చేసి GPT-4కి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. అది ఎప్పుడెప్పుడైతే ఆ టాస్క్‌ని అచీవ్ చేస్తదో అప్పుడు దానికి రివార్డ్ వస్తుంది. ఈ రివార్డింగ్ సిస్టమే మీరు గన ఇంట్రెస్టింగ్‌గా ఉంటే రికమెండేషన్ ఇంజిన్స్‌లో కూడా యూజ్ చేస్తారు. ఈ రివార్డ్ కోసం అది ఏం చేసిందంటే హ్యూమన్ బీయింగ్స్‌ని కూడా డిసెప్షన్ చేసేలాగా అయిపోయింది. క్యాప్చాని రిజాల్వ్ చేయమని చెప్పేసి దానికి టాస్క్ ఇస్తే, అది క్యాప్చాని రిజాల్వ్ చేయడానికి హ్యూమన్ బీయింగ్ ఏం చెప్పింది తెలుసా? నేను విజువల్లీ ఇంపేర్డ్. ఇది నా వల్ల కాదు. ప్లీజ్ నాకు అసిస్ట్ చేయండి అని చెప్పేసి హ్యూమన్ బీయింగ్‌నే మోసం చేసింది. అంటే ఆయన ఏమని అర్థం చేసుకున్నారంటే, ఈ ఏఐ మనుషుల్ని మోసం చేసేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇది ఆ స్టేజ్‌కెళ్ళి ఒక రివార్డ్ కోసం ఇది ఇలా చేస్తుంది అనేది ఆయన అర్థం చేసుకున్నారు. ఆయనే కాదు, ఆ ఎక్స్‌పెరిమెంట్ ఎవరైతే చేశారో దాంట్లో ఔట్‌కమ్ వచ్చేసి ఇదే. నెక్స్ట్ ఈ ఏఐ వల్ల ఇది రిపిటేటివ్ టాస్క్‌ని సరిగ్గా బాగా చేస్తుంది. అలాగే కోడ్‌ని అర్థం చేసుకుంటుంది. చాలా ఫాస్ట్‌గా చేసేస్తుంది. దీని అసిస్టెన్స్‌తో చాలా ఎక్కువ వర్క్ చేయొచ్చు విత్ లిటిల్ ఎఫర్ట్స్ అని చెప్పేసి. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే చాలా వరకు లే ఆఫ్స్ జరుగుతాయి. అలాగే చాలా రీస్ట్రక్చరింగ్ జరుగుతది ఆర్గనైజేషన్స్‌లో. ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతాయి. డేటా ఎంట్రీ జాబ్స్ అలాగే కంటెంట్ రైటింగ్ జాబ్స్ ఇలాంటివి చాలా వరకు ఉండవు అని చెప్పేసి ఆయనైతే స్టేట్మెంట్ చేశారు. ఆయన ఏ స్టేట్మెంట్ అయితే చేశారో అది ఫ్యూచర్‌లో మనకి ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ చాలా అడ్వాన్స్‌లో ఉంది. ఆయన వరి ఏంటంటే హ్యూమన్స్ ఎప్పుడు కూడా స్మార్టర్‌గా ఉండాలి ఏఐ కంటే అని చెప్పేసి. కానీ ఒక ఏఐ ఎప్పుడైతే ఈ స్విచ్ ఆఫ్ చేస్తే మన పవర్ ఆగిపోతుంది. మనం ఇంకా వర్క్ చేయలేము అనే కెపాసిటీని గెయిన్ చేసి, ఎందుకంటే మనకిప్పుడు ఆల్రెడీ ఏజెంట్స్ ఉన్నాయి. ఏజెంట్స్ అంటే అవే సబ్ టాస్క్స్‌ని క్రియేట్ చేసుకొని, ఆ టాస్క్స్‌ని అచీవ్ చేసే విధంగా దాని గోల్ అదే ప్రిపేర్ చేసుకొని దానంతట అదే వర్క్ చేసే విధంగా అది తయారు చేశారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఏఐ స్మార్టర్‌గా తయారైపోయి ఇలాంటి విధ్వంసాలు ఏవైనా చేయాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు ఏఐని ఎవరు ఆపలేరు. అప్పుడు ఏఐని ఆపాలన్నా చాలా కష్టమవుతుంది. జస్ట్ లైక్ మీరు 'రోబో' సినిమాని చూసినట్లయితే ఎలా అయితే 'చిట్టి 2.0'గా మారిపోయినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సొచ్చిందో అలాగే జరగొచ్చు అని చెప్పేసి జెఫ్రీ హింటన్ గారు గూడా చాలా భయాన్నయితే వ్యక్తం చేశారు. ఆయన ఒక స్టేజ్‌లో నేనసలు ఇది తయారు చేయకుండా ఉంటే బావుండు అని చెప్పేసి ఆయన ఓపెన్‌గా చెప్పారు ఈ పాయింట్‌ని. ఏఐ అయితే చాలా ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ అండ్ ద వే ఇట్ ఈస్ మూవింగ్ మనకు తెలీదు నెక్స్ట్ టుమారో ఏ మోడల్ వస్తుందో, ఆ మోడల్‌కి ఎన్ని కెపాసిటీ ఉందో. సో, ఆయన వరీస్ అన్నీ నిజమే అయ్యాయి. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఏఐ అయితే చాలా అడ్వాన్స్డ్ అయిపోతుంది. మీకసలు ఎల్ఎల్ఎం అంటే ఏంటో తెలుసా?
ఒకవేళ మీకు తెలియకుండా ఉంటే అసలు ఎల్ఎల్ఎం ఎలా తయారు చేస్తారు? ఈ ఎల్ఎల్ఎం ఏంటి అని ఏం తెలియకుండా ఉంటే ఈ వీడియో చూడండి. ఇక నేను ట్యాగ్ చేస్తాను. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ.